సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. రామ్ ప్రసాద్ గారు, కొన్ని టాపిక్స్ ఎప్పటి నుంచో మీతో మాట్లాడదామని కొన్ని టాపిక్స్ అలా హోల్డ్ చేసి పెట్టారు. అంటే ఏ టాపిక్స్ అడిగితే రామ్ ప్రసాద్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు ఏంటన్న క్లారిటీ నాకు కూడా లేదు. ఎందుకంటే కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మీరు కొంచెం హెసిటేట్ చేస్తుంటారు. అంటే అంటే ఈ టాపిక్ తీసుకుంటే దీనికి రామ్ ప్రసాద్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు అవ్వరా, ఏదో అంత సింక్ అవ్వడంలో ఎక్కడో కొంచెం ఏదో డిఫరెన్స్ అని అనిపిస్తుంటుంది. సరే, ఎప్పటి నుంచో ఒక టాపిక్కి అనుకుంటున్నాను నేను, ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా సరే ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ని ఎంత తీసి పక్కన పెట్టాలి అంటారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి? పర్ఫెక్ట్ సార్. ఎందుకు కొన్ని టాపిక్స్ చెప్పనంటే మనం చెప్పే టాపిక్ ఎవరికైనా ఉపయోగపడాలి, అంటే టాపిక్ గా మిగిలిపోకూడదు కదా. అంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేది పబ్లిక్ ఉపయోగపడాలనే కదా. అందుకనే కొన్ని ఏంటంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ద వే అవి పోర్ట్రేట్ చేసిన విధానం నచ్చదు, అవి కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేనేంటంటే క్లయింట్స్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను, ఆ క్లయింట్స్కి ప్లానింగ్ చేస్తాను కాబట్టి ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదని నమ్మకం వల్ల చెప్పను. ఓకే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు కదా మీరు, చాలా వీడియో దొరుకుతాయిగా మీకు ఎమర్జెన్సీ ఫండ్. టిపికల్గా ఏం చెప్తారు సార్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే? ఒక 6 months శాలరీని పక్కన హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటారు. అంటే ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయల జీతం అంటే ఒక 6 నెలలకి 6 లక్షల జీతం కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 50,000 జీతం అంటే ఒక 3 లక్షలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చెప్తుంటారు చాలా మంది ఎక్కువగా కూడా. ఎమర్జెన్సీ యొక్క డిక్షనరీ మీనింగ్ తీయండి సార్ మీరు, గూగుల్లో చెక్ చేయమంటారా? ఎమర్జెన్సీ డిక్షనరీ డిక్షనరీ మీనింగ్ కొట్టండి చెప్పండి. ఎమర్జెన్సీ డిక్షనరీ మీనింగ్ అని గూగుల్లో టైప్ చేశాను రాంప్రసాద్ గారు. ఏ సీరియస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆఫెన్ డేంజరస్ సిచ్యువేషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ యాక్షన్ అని ఉంది. ఏంటి సార్ అది? ఎంత గొప్ప పదాలు ఉన్నాయి ఇక్కడ. సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్, ఇంకేంటి డేంజరస్ సిచ్యువేషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ యాక్షన్. అది కదా ఎమర్జెన్సీ అంటే. ఒక వ్యక్తి లైఫ్లో ఏముంటాయి సార్? సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్, ఇమీడియట్ యాక్షన్, డేంజరస్ ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి ప్రాక్టికల్గా? అంటే మనం ఏదైనా ప్రమాదం జరగడము, ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా జరగడం, ఏదైనా కార్డియాక్ అరెస్ట్ టక్కని కుప్పగోలిపోవడము, ఇప్పుడు వచ్చాడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడం కదా. జాబ్ బోర్డు ఏమి సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్, ఇమీడియట్లీ యాక్షన్ రిక్వైర్డ్ కాదు కదా. ఆ జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది, ట్రై చేస్తే కాస్త 4 రోజులు రిలాక్స్ అవ్వచ్చు కదా. మరి దానికి 6 నెలలకి సరిపడా ఖర్చులు పక్కన పెట్టుకుని సంబంధం ఉందా సార్? దీన్ని కదా అడ్రస్ చేయాల్సిన ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటి? యాక్సిడెంట్స్, మేజర్ హెల్త్ ఇష్యూస్. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి అసలు. మరి దానికి 6 నెలల ఇన్కమ్, వీడి ఖర్చులే ఇన్కమ్ కూడా చెప్పట్లే. మీ 6 నెలల ఖర్చులు పక్కన పెట్టిన అన్నాడు. ఇతను 6 నెలల ఖర్చు, నెల ఖర్చు ఒక 50,000, 6 నెలలకు 3 లక్షలు పక్కన. 3 లక్షలు. మరి వీడిగా సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్ జరిగితే 3 లక్షలు సరిపోతాయి. ఇప్పుడున్న రోజుల్లో 3 లక్షలు అంటే ఒక రోజు ఖర్చు, 1.5 రోజు ఖర్చు హాస్పిటల్కి వెళ్తే. నిన్న ఒక క్లయింట్తో మాడుతున్నా, కాకినాడ నుంచి వచ్చారు, పేరు అవసరం లేదు. మీరు చెప్పింది కరెక్ట్ సార్, మా అంకుల్కి 60 లక్షలు అయిపోయింది, పెట్టాక చనిపోయాడు సార్ అన్నాడు. 60 లక్షలు ఖర్చు పెట్టాక చనిపోయారు సార్ అన్నాడు. అది కదా సీరియస్, అన్ఎక్స్పెక్టెడ్. మరి దానికి 3 నెలలు 6 నెలలు సరిపోదు కదా. మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు నావీలో ఉంటారు మెరైన్ ఇంజనీర్స్, వాళ్ళకి 6 months జాబ్ ఉంటుంది, 6 months ఉండదు. కాబట్టి ఈ 6 months పని చేస్తే నెక్స్ట్ 6 monthsకి డబ్బులు పక్కన పెట్టుకుంటారు. మరి నెక్స్ట్ జాబ్ ఎక్కకపోతే, మళ్ళీ రెన్యూ అవ్వకపోతే కాంట్రాక్ట్, ఆయనకి 2 years ఉండాలి. ఇట్లా మన నేచర్ ఆఫ్ వర్క్ని, జాబ్ని, బిజినెస్ని బట్టి మన ఎమర్జెన్సీ ఫండ్ డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూసిన ఎమర్జెన్సీ డిక్షనరీ డెఫినేషన్ చూసినప్పుడు, మీనింగ్ చూసినప్పుడు ఇవి కదా డేంజరస్ సిచ్యువేషన్. మరి వాటికి సరిపోదు కదా.
అసలు ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏది ప్రొడక్ట్ చేస్తుంది నీకంటే ఒక ఎడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ వీడియోను కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. మనం చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో 3,000 మంది చూడలేదే. ఎందుకు నచ్చట్లేదు. విష్ణు రామ్ ప్రసాద్ గారు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే అబ్బో వెరీ బోరింగ్ టాపిక్. అసలు ఏది ఎమర్జెన్సీ? టేకింగ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎమర్జెన్సీ. అది నచ్చదు ఎవరికి. కానీ యాక్చువల్గా మనం అనుకున్న సిచ్యువేషన్ వస్తే ఈ 6 నెలలది 3 నెలలది అనేది కాపాడదు సార్, కాపాడదు. అదే చెప్తా, ఎమర్జెన్సీ ఫండ్ కన్నా ముందు ఆల్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ఈజ్ యువర్ హెల్త్. హెల్త్ అన్సర్టెనిటీ వస్తే ఇప్పుడు హెల్త్కి 10,000 15,000 30,000 కట్టమంటే ఓహన్ వేస్తారు. ఒక కిడ్నీ ఫెయిల్ అయితే అది లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ 4-5 lakhs పెట్టాలి సార్. అది పెరుగుతూ పోదు సార్. డయాలసిస్ చేసుకుంటూ రూపాయలు అయినా పెట్టాలి. మనిషి పోడు, బ్రతికే ఉంటాడు. డయాలసిస్ ఎవరి వల్ల అవుతుంది? అది కదా మన కన్సర్న్. ముందు హెల్త్ తీసుకోండి అని చెప్తా. ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్ కాదు సార్. 3 నెలలు 6 నెలలు ఖర్చులు ఎవరి దగ్గర ఉండవు సార్. ఒంటి మీద బంగారం తీస్తే వస్తుంది, అందరి దగ్గర ఉంటుంది కదా సార్. లేకపోతే గట్టిగా ఎవడో ఒకటి ఇస్తాడు, ఏ ఫ్రెండ్ ఇస్తాడు 3 నెలలకి 6 నెలలకి. దానికి ఏంటి సార్ ఫండ్? దానికి ఎందుకు డిస్కషన్? అదే వేస్ట్ రా బాబు అంటే దాన్ని ఎక్కడ పెట్టాలని ఒక పెద్ద డిస్కషన్. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పార్క్ చేసి లిక్విడ్ ఫండ్ లో పెట్టు, సేవింగ్స్ లో పెట్టు, అక్కడ పెట్టు. ఏంది ఇదంతా? అసలు అది ఒక మీనింగ్లెస్ థింగ్. ముందు నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేస్తే ఈ 6 నెలలు 3 నెలలు ఏముంది సార్? ఎవరికి రాదు. క్రెడిట్ కార్డు మీద 6 నెలలకు సరిపడా డబ్బులు ఉండవా? ఒంటి మీద బంగారం ఎందుకు తీయరు? నీకు నిజంగా అవసరం వస్తే నువ్వు అడక్క ముందే మీ ఇంట్లో వాళ్ళు తీసి బంగారం ఇస్తారు నీకు కదా. దానికి ఎక్కడుంది ప్రాబ్లం? అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఏమో అర్థమవుతుంది నాకు. అంటే అది కాదు కదా ఇంపార్టెంట్. ఈ 3 నెలలు 6 నెలలు ఏం జీవితాన్ని కాపాడదు సార్. ఎడిక్వేట్ ఇన్సూరెన్స్లు ప్రొటెక్ట్ చేయబడతాయి. వాటికి కావాల్సిన ఈఎంఐ కట్టడానికి రెడీ పెట్టుకోవాలి, డబ్బులు కట్టేసేయాల. ప్రాబ్లం వచ్చినాక ఎవరు తీసుకోవాలి సార్ పాలసీ? ప్రాబ్లం వచ్చాక పాలసీ రాదంటే రాదు. ఇంకా ఎన్ని కేసులు చూస్తామో ప్రాబ్లం వచ్చాక పాలసీ కానీ పరుగులు పెడతారు, ముందు తీసుకోరు. ఎమర్జెన్సీ ఫండ్ మాట్లాడాలంటే నీకు ఉండాల్సిన కనీస అర్హత నీ ఫ్యామిలీకి మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది కూడా కనీసం 50 లక్షలు పై మాట ఉండాలి. అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ పెడితే దట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ థింగ్. అదేంటో చాలా మంది నాకు కూడా ఫోన్ చేసి విష్ణు హాస్పిటల్లో ఉన్నాము, ఇలా మా ఫాదర్కి బాగాలేదు, మదర్కి సంథింగ్ అయింది, ఒక ఇన్సూరెన్స్ ఇప్పిస్తావా? నీ దగ్గరికి చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తుంటారు కదా, ఒక ఇన్సూరెన్స్ వేయించరాదు అంటారు. అది నిజమైతే ఇంకెవడో హాస్పిటల్లో బిల్లు కట్టాడు కదా, అక్కడ ఇన్సూరెన్స్ డెస్క్లో ఇదే కడతాం కదా ప్రీమియమ్స్. అందుకనే ఎమర్జెన్సీ ఫండ్ అంటే నాకు ఎందుకో మీనింగ్ఫుల్ అనిపించదు. అంటే దానికి అంత ప్రాచుర్యం అందరూ అదొక స్టైల్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టినా ఏం లాభం? ఎమర్జెన్సీ ఫండ్ పెట్టి నీకు బేసిక్ కవర్స్ ఉండకపోతే. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ మీనింగ్లెస్. అయినా ఆ ఎమర్జెన్సీలకి ఎక్కడ సార్ 6 నెలలు సరిపోద్ది. ఇప్పుడు సరిగా రోడ్డు మీద వెళ్తున్నాం సార్, ఏమన్నా గుద్దాను సార్, ఆడు కాలు ఎగిరి మొక్క అవతల పడదు అనుకోండి కాసేపు, ఆడి ఫ్యామిలీ వచ్చేసింది, ఆడు సెటిల్మెంట్కి వచ్చాడు, ఎంత అడుగుతాడు మిమ్మల్ని? ఒక 10 లక్షలు. 10 లక్షలు. అది 6 నెలలు ఎమర్జెన్సీ అవుతుందా? అవును కదా. మరి అంత మనీ ఎమర్జెన్సీ ఫండ్లో పెడతామా? పెట్టలేం కదా. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ మీకున్న నికర ఆస్తుల్లో కనీసం సగభాగం లిక్విడ్లో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమర్జెన్సీ కదా సార్. లిక్విడ్ అంటే కొడితే వస్తాయంటే అది ఎమర్జెన్సీ కదా. 50 తులాల బంగారం ఉన్నోడికి ఆడికి 25 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, వాడికి 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్ ఉన్నోడికి ఆడికి ఉంది 1 కోటి రూపాయల ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకంటే కొడితే వస్తుంది కదా, లిక్విడ్ అవుతుంది కదా. సరిగ్గా దాని మీద లోన్ కొట్టిన 15 నిమిషాలు వస్తుంది కదా, 50 లక్షలు అది ఉంది. కానీ 2 కోట్ల స్థలం ఉన్నోడికి ఎమర్జెన్సీ ఫండ్ ఉందా సార్? అది సార్ బిల్డింగ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ బిల్డింగ్ అండ్ అసెట్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎమర్జెన్సీ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్, నాట్ బిల్డింగ్ ఎ సపరేట్ కార్పస్ ఫర్ ఇట్. బై డిఫాల్ట్ నువ్వు బిల్డ్ చేసిన అసెట్స్లో బ్యాంక్ ఎఫ్డి ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్, యూ కెన్ బ్రేక్ ఇట్ కదా. Gold is an emergency fund, you can break it. Mutual fund is an emergency fund, you can break it. What is not an emergency fund is a land is not an emergency fund. నీకు ఆస్తులు ఉన్నాయి కానీ నీ అవసరానికి అందుబాటులో ఏముంది, అది ఎమర్జెన్సీ ఫండ్. అది 6 నెలలు 3 నెలలతో ఏమీ అవ్వదు సార్. నన్ను అడిగితే రాబోయే 5 ఏళ్ల ఖర్చు నీకు ఒక లిక్విడ్ అసెట్లో ఉంటే అది ఎమర్జెన్సీ ఫండ్. 5 years రాబోయే ప్రతి ఖర్చు, నీ పిల్లల చదువుల ఖర్చులు, నీ ఫుడ్, నీ బెడ్, నీ వెకేషన్ అన్నిటికీ సరిపడా ఒక లిక్విడ్ అసెట్, దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టక కొడితే టైంకి వచ్చే దాంట్లో పెట్టు, అయిపోయింది కదా. అది ఎమర్జెన్సీ ఫండ్ అవుద్ది. కానీ 3 నెలలు 6 నెలలు ఎలా ఎమర్జెన్సీ ఫండ్ అవుద్ది? మళ్ళీ దాని మీద ఒక పెద్ద రీసెర్చ్, లిక్విడ్ ఫండ్లో పెట్టు, హైయెస్ట్ రేట్ని ఇచ్చే బ్యాంక్ అకౌంట్లో పెట్టి, ఏంటి ఇదంతా? అసలు అని అర్థం ఉందా? పనికొచ్చే విషయమేనా అది?
అంటే బుక్ని బట్టి చెప్పడం వేరు సార్, ప్రాక్టికల్గా సిచ్యువేషన్ సినారియోస్ చూడటం వేరు. బుక్స్లో ఒక డెఫినేషన్ ఉంది, కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్. నో, దట్స్ నాట్ రైట్. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అనలైజ్ చేసినప్పుడు, ఒక వ్యక్తి జరిగిన ప్రాబ్లం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫెయిల్ అయ్యాడో ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఒక న్యూస్ వినగానే విని వదిలేస్తున్నారు, అరే ఎక్కడ, వేర్ ఇస్ ది ఫెయిల్యూర్? ఇప్పుడు నాకు ఆ వ్యక్తి చెప్పాడు, సార్ 50-60 లక్షలు ఖర్చు అయింది సార్ యాక్సిడెంట్ అయితే, మా అంకుల్కి 10 లక్షలు అయితే ఇన్సూరెన్స్ ఉంది, దాన్ని చూసింది సార్, మిగిలినది అంతా పెట్టినా బ్రతకలేదు సార్ అని చెప్పాడు. దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి? అవి ఎన్నో జరుగుతాయి కదా, మనం విని జాలిపడి వదిలేస్తాం. జాలిపడి వదిలేదు దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేయండి. అలా చేయాలి. కానీ 6 నెలలు 3 నెలలు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, 12 నెలలు పెట్టు, ఏంది ఇదంతా? మళ్ళీ దానికి A+B అని ఇది ఏదో చెప్తున్నారు. అంతా కాదు సార్. ఇన్సూరెన్స్లు ఫస్ట్, ఎమర్జెన్సీ ఫండ్ హ్యాస్ టు బి ది కమింగ్ 5 years ఎక్స్పెన్సెస్, నాట్ ఇన్ ఏ సపరేట్ ఎమర్జెన్సీ కార్పస్ కాదు. అది ఈ పార్ట్ ఆఫ్ యువర్ అసెట్స్ విచ్ ఈస్ ఇన్ లిక్విడ్ ఇన్ నేచర్. దాట్స్ ఇట్. దట్ సాల్వ్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. రైట్. 5 ఏళ్ళ ఖర్చులు పాకెట్లో ఉన్నాడు, ఎంత ధైర్యంగా వస్తాడు సార్? ఎక్కడికైనా ధైర్యంగా వస్తాడు. ఎవరికి భయపడ్డాడు, బాస్కి రెస్పెక్ట్ వాడు, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఇవ్వాలా కదా? భయంతో బతకడాన్ని, ఆ భయం, బ్రతుకులో భయం పోవాలంటే నీకు రాబోయే 5 ఏళ్ళ ఖర్చులు నీ దగ్గర ఉండాలి. అప్పుడు నీ బ్రతుకులో భయం ఉండదు. నీకు ఇన్సూరెన్స్లు ఉండాలి, అప్పుడు నీ బ్రతుకులో భయం ఉండదు. ఆ భయాలన్నీ పెట్టుకొని 6 నెలలు, ఆ భయంతో 6 నెలలు పెట్టుకుంటే నీకు డయాబెటీస్, బీపీ వస్తుంది, పోతాడు పక్కన. రైట్. అది సార్ ఎమర్జెన్సీ ఫండ్. నాట్ 6 months, 1 year. డన్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి ఎప్పటి నుంచో రకరకాల డైలమాల్లో ఉన్నాము, రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నాము. అసలు ఏంటి ఎమర్జెన్సీ ఫండ్, ఎన్ని నెలల జీతాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎంత జీతం ఉంటే ఆ జీతంలో నుంచి ఎంత పక్కకి తీసి పెట్టాలి అని ఇలాంటి రకరకాల సందేహాలు, డౌట్స్ అన్నీ కూడా ఇవాళ పటాపంచలు అయిపోయినాయి మీ యొక్క విశ్లేషణ ద్వారా. ఇలాగే చెప్పిస్తారు జనాలంతా, నాకు వేరే లేబుల్ వేసేస్తున్నారు, ఇలాగే చెప్తారండి అండి. ఏదైనా సూటిగా, సుత్త లేకుండా, ట్రాన్స్పరెంట్గా, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి, కానీ ఏదో హైడ్ చేసినట్టుగా ఉండకూడదు. బట్ ఏదైనా సరే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే అది డెఫినెట్గా ఒక సగటు ప్రేక్షకుడికి అది ఉపయోగపడాలి. ఇక్కడ కూర్చొని ఏది మాట్లాడినా సరే అది వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కోసం, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వేరే ఏదో సర్వీస్నో, ఏదో ప్రోడక్ట్నో, ఏదో రికమెండ్ చేయడం అయినా అటువంటి ఉద్దేశాలు కాదు. బట్ ఇక్కడ కూర్చున్నామంటే అట్లీస్ట్ మన వీడియో చూసి ఒక్కరిలో ఉన్న ఒక ఫినాన్షియల్ చేంజ్, ఒక ఫినాన్షియల్ రెవల్యూషన్ వస్తే అదే చాలా మంచి విషయం సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.